ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా నవగ్రహ పురాణ అంతర్గతమైనటువంటి గురుగ్రహ చరిత్రని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు మునుముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటూ ఉన్నాను. నిన్నటి రోజున పుంజకస్థల అనేటువంటి అప్సరకాంత ఒక గంధర్వ మిథునాన్ని చూసి మైమరిచిపోయి బృహస్పతి దగ్గరికి వచ్చి కోరుకోవటం ఆయన కోపించి వానరకాంతగా జన్మించమని, ఆ తరువాత ఒక మహానుభావుడు నీ గర్భాన పుడతాడని శాపం లాంటి వరం ఇచ్చాడు. ఆ తరువాత ఒకరోజు రాత్రి తారాదేవి బృహస్పతి చక్కగా పరస్పరం ఆనందంతో ఉన్నప్పుడు బృహస్పతి వరం ఇచ్చాడు. ఆ వరం ప్రకారం అద్భుతమైన పుత్రుడు నీకు పుడతాడని అన్నాడు. బృహస్పతి తారాదేవికి ఇచ్చినటువంటి వరం వృధా కాలం. అంటే తార గర్భవతి అయింది. ఒకరోజు తార చెట్టు కింద ఉన్న అరుగు మీద కూర్చుంది. ఆమె దగ్గరగా రకరకాల ఆహారాలు వెదురు బుట్టల్లో ఎదురు చూస్తూ ఉన్నాయి ఆమె ముందు. నేల మీద ఆశ్రమంలో పెరుగుతున్నటువంటి జంతువులు, పక్షులు అన్ని వరుసగా కూర్చున్నాయి. గర్భంతో ఉన్న కుందేళ్లు, తల్లి కాబోతున్న లేడి, నేడో రేపో ఈనబోతున్న ఒక దుప్పి, గర్భంతో ఉన్న పావురాలు, గర్భాలతో బొద్దుగా ఉన్న చిలకలు అన్నీ ఆమె చుట్టూ ఉన్నాయి. వాటన్నిటికీ తన దగ్గర ఉన్న ఆహారాన్ని అందిస్తోంది తార. ఇంతలో బృహస్పతి వచ్చాడు. ఏమిటి, గర్భవతులంతా సమావేశమయ్యారు అన్నాడు నవ్వుతూ. ఇవన్నీ నేను గర్భవతిని అని ఎలా తెలుసుకున్నాయో అర్థం కావటం లేదు స్వామి. ప్రతి పూట ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా నన్ను చూడటానికి వస్తున్నాయి. అందుకే నేను కూడా వీటికి ఇష్టమైన ఆహార పదార్థాలు ఇస్తున్నాను అన్నది తార. బాగుంది, నీ స్థితిలో ఉన్న ఈ గర్భవతులందరూ సహానుభూతితో నీతో జతకట్టారులే అన్నాడు బృహస్పతి. తార నవ్వింది. చిలకకి జామ పండు అందిస్తూ ఉన్నది. నిండు గర్భిణులు కలిసి కూర్చున్న ఈ దృశ్యం కన్నుల పండగగా ఉంది అన్నాడు బృహస్పతి. త్వరలో పుట్టబోయే మా అందరి శిశువులు ఇలాగే ఒకే చోట చేరితే ఇంకెంత ముచ్చటగా ఉంటుందో, ఇంకెంత ముద్దుగా ఉంటుందో అన్నది తార. తారాదేవి అన్నట్లుగానే కొద్ది కాలంలో ఆశ్రమానికి చిన్న చిన్న శిశువులు వచ్చినాయి. అంటే ఆ పక్షులు, జంతువుల పిల్లలతో జతకట్టి ఆడుకోవటానిక అన్నట్లు తారాదేవి కూడా ఒక బాలుడు పుట్టాడు. ఆయన దేహం ఎర్రగా ఉంది, ఒత్తుగా నల్లగా ఉన్న జుట్టు, దేనికోసమో వెతుకుతున్నట్లు చూసేటటువంటి చారడేసి కళ్ళు, అమ్మ పెట్టే ముద్దులను అందుకోవటానికి అన్నట్లుగా కొద్దిగా ఉబ్బిన బుగ్గలతో ఉన్నాడు. స్వామి, మన బిడ్డ ఎంత అందగాడో చూశారా అన్నది. అవును, తల్లిని పోలిన తనయుడు, ముద్దులు మూట కడుతున్నటువంటి నీ పుత్రుడు ముందు ముందు చూడచక్కని సుందరాంగుడవుతాడులే బృహస్పతి అన్నాడు.
దేవరాజా, నా పుత్రుడికి కచుడు అనేటువంటి పేరు పెట్టాలనుకుంటున్నాను అన్న. మహాభారతంలో ఆది పర్వంలో కచోపాఖ్యానం ఉంటుంది. కాబట్టి నామకరణ మహోత్సవానికి సతీ సమేతంగా సపరివార సమేతంగా మీరందరూ రావాలి అన్నాడు బృహస్పతి. అందరూ వచ్చారు. బాలుడికి కచుడు అనేటువంటి పేరు పెట్టారు. ఇంద్రుడు శచీదేవి కానుకలు తెచ్చి దీవించారు. గురుపుత్రుడు కదా, గురుపుత్రుడు కూడా గురువుతో సమానమేనండి. గురుదేవా, మీ సుపుత్రుడు మా దేవలోక వాసుల తలదన్నేవాడు అందగాడవుతాడు. గురుపుత్రుణ్ణి మా శ్రేయోభిలాషిగా దేవగురువుకు తగిన వారసుడిగా మీరు తీర్చిదిద్దాలి. ఇది మా కోరిక అన్న. తథాస్తు అన్నాడు బృహస్పతి. కాలం గడుస్తోంది. కచుడు చక్కగా పుష్టిగా ఎదుగుతూ ఉన్నాడు. తార ఊహించినట్లుగానే ఆశ్రమంలో జంతువులు పక్షుల సంతానం కచుడితో కలిసి ఆడుకోవటం మొదలుపెట్టింది. వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. బృహస్పతి కచుడికి విద్యాభ్యాసం మొదలుపెట్టాడు. కొంతకాలం గడిచింది. పిల్లవాడు పెద్దవాడైనాడు కదా. తార మళ్ళీ గర్భవతి అయింది. తనకు మళ్ళీ మరొక అందగాడు కొడుకుగా పుడతాడని ఆమె భర్తతో అంది. ఎప్పుడు ఎవరి గర్భాన ఎవరు పుడతారో నిర్ణయించేది మనం కాదు, బ్రహ్మ అన్నాడు. సంతానాన్ని పొందే మనలాంటి దంపతులు కేవలం నిమిత్త మాత్రమే, అంతా విధాత యొక్క ప్రణాళిక అన్నాడు. భర్త మాటలు తారలో ఏదో ఒక అవ్యక్తమైన అనుమానం కలిగించి, ఆయన మాటల్లో అంతరార్థం కూడా ఉన్నది అనిపించింది ఆమెకి. తార ఒక సుముహూర్తంలో ఒక మగ శిశువుని ప్రసవించింది. ఆ పిల్లవాడిని చూడగానే ఆమె శరీరం ఒక్కసారిగా జలధరించింది. అంటే ఆ బిడ్డ యొక్క శరీరం పూర్తిగా రోమాలతో నిండి ఉంది. మామూలుగా పుట్టినటువంటి శిశువులకి తల మీదే కొంచెమే ఉంటాయి ఎంట్రుకలు. ముఖం ఎర్రగా వానర ముఖంలాగా ఉంది. ఆ శిశువు వానరుడే అని చెప్తున్నట్లు పృష్ఠభాగంలో ఒక తోక కూడా కదులుతుంది. ఆ పిల్లవాడిని చూసేసరికి తారక దుఃఖం కట్టలు తెంచుకుంది. ఏమిటి వానరుడు పుత్రుడుగా పుట్టడం? ఆ విధి తనకు విధించినటువంటి ఒక శిక్షలాగా భావిస్తోంది. ఎందుకని మొదటి కొడుకు మంచి అందగాడు. బృహస్పతి తారను ఓదార్చాడు. తారపుత్రుడైనటువంటి ఆ వానర కుమారుడు మామూలు వాడు కాదు, కారణజన్ముడు అని చెప్పాడు. నీ కొడుకు వికారంగా ఉన్నాడని నువ్వేం విచారించద్దు. తన జాతిలో తాను అందగాడే. నీ శరీర సౌందర్యంతో మరొక ప్రాణి శరీర సౌందర్యాన్ని పోల్చి చూసుకోకూడదు అన్నాడు. అందుకనే ఇప్పటికీ తెల్లగా ఉన్న తల్లిదండ్రులకి నల్లటి పిల్లవాడు పుడితే ఆ తండ్రి వల్ల పుట్టలేదని అనేక అనుమానాలతో ఉండేవాళ్ళు బొచ్చడి మంది కనిపిస్తున్నారు సమాజంలో. ఎవరు చెప్పలేరు. ఒక్కోసారి తల్లి తండ్రి ఇద్దరు వికారంగా ఉంటారు. ఆ పుట్టేటటువంటి పిల్లలు మహాసౌందర్యంతో ఉంటారు. అంతా విధాత రాత తప్ప మన చేతిలో ఏదీ లేదు. కాబట్టి నాతి అందం నాతిదైతే కోతి అందం కోతితే కదా అన్నాడు. నీ కుమారుడు నిజంగా కారణజన్ముడు తార. మన పోషణలో పెరగడు. వనచరుడుగా అడవులలో స్వేచ్ఛగా స్వచ్ఛంగా పెరుగుతాడు. మన వానర కుమారుడు దీర్ఘ శరీరుడు అవుతాడు. దీర్ఘ శరీరుడే కాదు, నీ పుత్రుడు దీర్ఘాయుషుమంతుడు కూడా అవుతాడు. నా బిడ్డ గురించి ఇదంతా ఎందుకు చెబుతున్నారు మీరు అని అడిగింది. బృహస్పతి ఆమెను చూస్తూ అన్నాడు, మన వానర పుత్రుడికి నీ పేరు కూడా శాశ్వత అయ్యేలాగా తారుడు అనే పేరు పెడుతున్నాను అని. బృహస్పతి పుత్రుడు తారకి పుట్టినటువంటి వాడు కాబట్టి తారుడు అని పేరు పెట్టాడు.
భవిష్యత్తులో శ్రీ మహావిష్ణువు ధరించే రామావతార రూపాన్ని సేవిస్తూ తన భుజబలంతో ప్రఖ్యాతి వహిస్తాడు. సుగ్రీవుడి యొక్క అనుచరుడు అవుతాడు. వాలికి సుగ్రీవుడికి మరొక అంశం కూడా ఉన్నది. వానర స్త్రీగా అంజన పొందబోయే కుమారుడు, నీ కుమారుడు కలిసి ఆ అవతార పురుషుడైనటువంటి రామచంద్ర ప్రభువుని సేవిస్తారు. అట్లాగా నా తారుడు అంతటి అదృష్టవంతుడా స్వామి అని దుఃఖాన్ని మరిచిపోయింది. అవును, మహాదీర్ఘమైన బలిష్టమైన దేహాన్ని నేను ఈ తారుడికి ప్రసాదిస్తాను. ఆ రెండింటితో పాటు మహామేధస్సు కూడా మన తారుడికి లభిస్తుంది అంటూ తారుడు యొక్క శరీరాన్ని నిమిరాడు. కచుడు పరుగు పరుగున వచ్చాడు అక్కడికి. తమ్ముడైన తారుణ్ణి చూసి ప్రశ్నార్థకంగా అమ్మకు వైపు చూశాడు. నీ తమ్ముడు ఆయన, వీడి పేరు తారుడు అన్నది తార. కచుడు కళ్ళు విశాలంగా విచ్చుకుంది. తమ్ముడా, తారుడా ఎంత బాగున్నాడో, తమ్ముడితో నేను ఆడుకుంటాను అన్నాడు కచుడు. చూశావా తార, మనకు కనపడనటువంటి అందం తారుడిలో మన పుత్రుడు కచుడుకు కనిపిస్తోంది. సౌందర్యం అనేది సృష్టిలో మాత్రమే కాదు, దృష్టిలో కూడా ఉంటుంది. జాగ్రత్త. ఇది అందుకనే తా వలచింది రంభ, తా మునిగింది గంగా అంటారు. ఒకడు ఒక పిల్లను పెళ్లి చేసుకున్నాడు. ఏమిటిరా అట్లాంటి దాన్ని చేసుకున్నావు అంటే, నాకంటితో చూడంటాడు వాడు. ఎవరి చూపు వాడిదే. తారుడు రోజు రోజుకి పొడవుగా దృఢంగా పెరుగుతున్నాడు. అతడి పెరుగుదల ఆశ్చర్యం కలిగించే రీతిలో ఉన్నది. తారుడు యొక్క వృక్ష విహారానికి ఆశ్రమంలో చెట్లు సరిపోవటం, ఇరుకైన ప్రదేశంలో ఉన్నటువంటి భావం ఆ తారుడి యొక్క ప్రవర్తనలో కనిపిస్తుంది. బృహస్పతి గమనించాడు. తారా, మన బిడ్డ తారుడికి మన ఆశ్రమ ప్రాంగణం చాలా ఇరుగ్గా ఉంది. వాడు విశాలమైన అరణ్యాలకు వెళ్ళటం మంచిది. అక్కడ లభించే స్వేచ్ఛ ఇక్కడ దొరకదు అన్నాడు భర్త. బృహస్పతి తార మౌనంగా తల పంకించి. బృహస్పతి, తార, కచుడు ఈ ముగ్గురు కలిసి తారుడికి వీడ్కోలు చెప్పారు. తారుడు కూడా ఆనందంతో గంతులు వేస్తూ అరణ్య మార్గంలో వెళ్ళిపోయినాడు. అమ్మా, తమ్ముడిలాగా నేనెప్పుడు పెద్దగా అవుతాను అన్నాడు కచుడు. గురుగ్రహం, బృహస్పతి చరిత్ర అంత విస్తారంగా లేదు గురువుగారు అన్నాడు. అవునయ్యా, ఆ గురుగ్రహం యొక్క మహిమ కూడా మీకు చెబితే అప్పుడు మీరు మరింత ఆనందపడతారు అని అంటున్నాడు. ప్రతి గ్రహానికి మహిమ కూడా మనం చెప్పుకోవాలి కదా. మరి ఆ గురుగ్రహానికి ఉన్నటువంటి మహిమ ఎలాంటిది, ఎంత అద్భుతమైనది అనంటే, గురువు నిర్వికల్పానంద స్వామి మొట్టమొదట బృహస్పతి యొక్క స్తోత్రం పఠించాడు. మనం రోజు ప్రార్థనలో చెప్పుకుంటున్నటువంటి దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి. నాయనలారా, వేదాంత జ్ఞానాన్ని, భక్తి శ్రద్ధలని, కీర్తి గౌరవాలని, విద్యా పాండిత్యాలని, సంతానాన్ని, సంపదని కలిగించేటటువంటి వాడు గురుగ్రహం బృహస్పతి. చూసారా, మనకి విద్యా జ్ఞానం రావాలన్నా, లౌకికమే కాదు పారలౌకికమైన జ్ఞానం కావాలన్నా, పాండితి ప్రకర్ష రావాలన్నా, సత్సంతానం కలగాలన్నా, సంపద రావాలన్నా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి. ఆయనని ప్రసన్నం చేసుకోవడం ద్వారా పాండితి ప్రకర్ష, కీర్తి ప్రతిష్టలు, సంపద పొందినటువంటి వ్యక్తి కథని మనం ఉదాహరణంగా చెప్పుకుంటే,
అప్పుడు గురుగ్రహం యొక్క మహిమని మనకు అర్థమవుతుంది అంటున్నాడు. వింటూ ఉన్నటువంటి విమలానందుడు, గురుదేవ, గురుగ్రహ అనుగ్రహంతో బహుముఖంగా లాభాలు పొందినటువంటి ఆ అదృష్టవంతుడు ఎవరు అన్నాడు. సంస్కృత మహాకవి భారవి పేరు విన్నారా? గురుగారు అడిగాడు. ఆయన గురించి, ఆయన రచించినటువంటి కిరాతార్జునీయం గురించి కూడా విన్నాం గురువుగారు అన్నాడు శిష్యుడు శివానందుడు. సంస్కృతంలోని పంచమహాకావ్యాలలో కిరాతార్జునీయం ఒకటి. మహాభారతంలో అరణ్య పర్వంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం వెళ్ళినప్పుడు జరిగినటువంటి కథ ఇది. కాళిదాస మహాకవి రచించిన రఘువంశం, కుమార సంభవం, శ్రీహర్షుడి యొక్క శృంగార నైషధం, మాఘ మహాకవి శిశుపాలవధ, ఇవి పంచకావ్యాలు. పంచకావ్యాల్లో 4 ఇవి. 5వది కిరాతార్జునీయం, భారవి రచించింది. ఇది ఎంత గొప్ప కావ్యం అంటే బృహత్రయిగా వ్యవహరించబడుతున్నటువంటి విశిష్టమైనటువంటి 3 కావ్యాలలో కూడా దీనికి సముచిత స్థానం లభించింది. అనగానే గురుగారు, ఆ బృహత్రయిలో ఉండేటువంటి మిగతా 2 కావ్యాలు ఏంటి చెప్పండి అన్నాడు. ఒకటి శ్రీహర్షుడి యొక్క నైషధీయ చరిత్ర, అంటే నలమహారాజు యొక్క కథ. 2వది మాఘ మహాకవి రచించినటువంటి శిశుపాలవధ. ఈ శిశుపాలవధ అనేది మహాభారతం సభాపర్వంలో ఉంటుంది. రాజసూయ యాగ సమయంలో జరిగింది శిశుపాలవధ. అంటే కావ్య వస్తువులన్నీ కూడా ముఖ్యంగా మహాభారతాన్ని నుంచి తీసుకున్నారు. కొన్ని పురాణాల నుంచి తీసుకున్నారు. ఇప్పుడు మను చరిత్ర ఉంది, మార్కండేయ పురాణం నుంచి తీసుకున్నారు, స్వారోచిష మను సంభవం అని. అలాగే అభిజ్ఞాన శాకుంతలం మహాభారతం ఆది పర్వంలో ఉంది. కాబట్టి నాటకానికి కానీ కావ్యాలకు కానీ కథా వస్తువు అనేది పురాణ ఇతిహాసాల నుంచి తీసుకున్నారు. మరొక విశేషం ఏమిటి అంటే నాయనలారా, ఉపమాలంకారానికి కాళిదాస మహాకవి పెట్టింది పేరైతే అర్థ గౌరవానికి భారవి పెట్టింది పేరు. భారవిలో కవితాశక్తి బాల్యంలోనే వికసించింది. వికసించినటువంటి ఆ కవితాశక్తి యువకుడయ్యేసరికి పరిమళాలు వెదజల్లటం మొదలైంది. యువకవి భారవిని పండితులందరూ మెచ్చుకుంటున్నారు. భారవి తండ్రి గారైనటువంటి నారాయణ స్వామి ముందు అతన్ని ఎంతో ప్రశంసిస్తూ ఉండేవాడు. ఆహా, భారవి లాంటి కొడుకుని కన్నా మీ జీవితం ధన్యమైందనేవాళ్ళు. ఈయననేవాడు, తండ్రి వాడింకా కుర్రవాడు, కవిత్వం వాడికేం తెలుసు, పాండితీ ప్రకర్ష వాడికెక్కడుంది, మీరు అనవసరంగా మా వాడిని పొగుడుతున్నారు, ఇంకా ఎంతో నేర్చుకోవాలి వాడు అనేవాడు. అంటే తండ్రి భారవిని తక్కువ చేస్తూ అంటున్నాడు అనుకునేవాళ్ళు అందరూ. అంతేకాదు, పండితుల యొక్క ప్రశంసలకి ఆనందించే భారవి తండ్రి గారి యొక్క విమర్శలను తట్టుకోలేకపోయేవాడు. చూడండి, ప్రశంసలు ఎక్కువయ్యే కొద్దీ తండ్రి యొక్క విమర్శలు కూడా ఎక్కువ అవుతూనే ఉన్నాయి. వింటూ ఉన్నాడు. నలుగురి ముందు తండ్రి తనను హీనంగా చిన్నబుచ్చటాన్ని భరించలేకపోయేవాడు మా భారవి. అతడిలో ఉన్న యువరక్తం తెర్రిపోతోంది. కన్న కొడుకును చిన్నబుచ్చే తండ్రికి జీవించే అర్హత లేదు అనుకున్నాడు భారవి. తండ్రిని హత్య చేయడానికి ఒక పథకం పన్నాడు. బరువైన ఒక బండరాయి తీసుకొని
తండ్రి పడుకునే మంచం మీద ఉన్న అటక మీదకి ఎక్కి దాక్కున్నాడు. అంటే ఆ రాయి తండ్రి యొక్క తల మీద వేసి తండ్రి తల పగలగొట్టి కపాల మోక్షం ప్రసాదించి సాగనంపాలి అనుకున్నాడు. రాత్రి అయింది. తండ్రి పడుకోవడానికి మంచం మీదకి వచ్చాడు. అప్పుడు తల్లి కూడా ఆయన దగ్గరకు వచ్చింది. అప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే 23:30 గంటలు వేచి ఉండక తప్పదు. అప్పటి వరకు ఈ ఛానల్లో వచ్చేవన్నీ వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. ఇప్పుడు చెప్పుకునే కథ ఏ పురాణాల్లో లేదండి. తర్వాత ఈ గ్రహాల యొక్క స్థితులను బట్టి కొంతమంది జీవితాల్లో వచ్చిన మార్పులని అనుసంధానించి ఈ నవగ్రహ పురాణం రచించారు తప్ప ఇది వ్యాసుల వారి పురాణం అని చెప్పడానికి వీల్లేదు. వ్యాసుల వారి 18 పురాణాలు, 18 ఉప పురాణాలు కూడా ఉన్నాయి. వాటిల్లో కూడా ఈ పురాణం పేరు ఉన్నట్టు నేనైతే వినలేదు. కాకపోతే మహానుభావులు ఈ కథలన్నీ రకరకాల పురాణాల నుంచి, ఇతిహాసాల నుంచి సేకరించి గుదిగుచ్చారు మన కోసం. దాన్ని మీతో నేను పంచుకుంటున్నాను తప్ప ఇందులో నా ప్రతిభ ఇసుమంత కూడా లేదు అని మీతో మరొక్కసారి వినయపూర్వకంగా మనవి చేసుకుంటూ, నవగ్రహాల యొక్క చక్కటి అనుగ్రహం మన అందరి మీద వర్షించాలి అని వింటున్న మీకు, చెప్పిన నాకు, తన ఛానల్ ద్వారా ప్రసారం చేస్తున్న అక్కునూరి వారికి ఈ లాభం కలగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.